అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బలాబలాల్లో మార్పు వస్తుంది. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య పోటీ ఉన్న సమయంలో క్లియర్గా ట్రంప్ది లీడ్ ఉండే. సో రోజు రోజుకు జో బైడెన్ పాపులారిటీ రేటింగ్ పడిపోతూ వస్తుండే. చాలామంది ఇక అయిపోయింది డెమోక్రట్ల పని, ట్రంప్ గెలిచినట్లే, ఇంకా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ బైడెన్ ఏజ్, బైడెన్ హెల్త్ ఇష్యూస్గా వస్తాయి కనుక డెమోక్రటిక్ పార్టీ క్రైసిస్లోకి పోతుంది. పోనీ బైడెన్ తప్పుకున్నా మళ్ళీ ఒక క్యాండిడేట్ను ఎవాల్వ్ అవ్వడం టైం పడుతుంది, క్యాంపెయిన్ టైం పడుతుంది. ట్రంప్ ఆల్రెడీ క్యాంపెయిన్లో దూసుకెళ్తున్నాడు. ఇవన్నీ అంచనాలు వేశారు. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించడం, ట్రంప్పై హత్యా ప్రయత్నం జరగడం, ఇవన్నీ కూడా ఇక ట్రంప్ విజయం ఖాయము అనుకున్న దశలో జో బైడెన్ పోటీ నుంచి విరమించుకున్నాడు. వెంటనే కమలా హారిస్ని ఎండార్స్ చేశాడు. డెమోక్రటిక్ పార్టీ కూడా చాలామంది క్రిటిక్స్ ఊహించిన దానికి భిన్నంగా కమలా హారిస్ చుట్టూ ర్యాలీ అయింది. మొదట్లో ఒబామా దంపతులు మద్దతు ఇవ్వలేదన్నారు, కానీ ఒబామా దంపతులకు కూడా మద్దతు ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీలో వివిధ గవర్నర్లు పోటీ పడతారన్నారు, వాళ్ళు పక్క జరిగారు. కమలా హారిస్ ఊహించినంత దానికన్నా భిన్నంగా చాలా వేగంగా డెమోక్రటిక్ పార్టీలో యునానిమస్ చాయిస్గా ఎవాల్వ్ అయ్యారు, ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు డెమోక్రటిక్ కన్వెన్షన్ జరుగుతున్న సమయంలో తాజా ఒపీనియన్ పోల్, వాషింగ్టన్ పోస్ట్, ABC న్యూస్ జరిపిన ఒపీనియన్ పోల్లో క్లియర్గా ట్రంప్ పైన కమలా హారిస్ 4 పాయింట్ లీడ్ పొందారు. అంటే ట్రంప్కు బైడెన్ పైన ఉన్న ఆధిక్యతతో సమానమైన లీడ్ పొందారు. 49% కమలా హారిస్ పేరు చెప్తే 45% డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పారు. అఫ్కోర్స్ అమెరికాలో రాబర్ట్ కెనడీ జూనియర్ ఇలా ఇతరులు అని కూడా అనుకున్నప్పుడు ఇలా 4% లీడ్. ఇతరులు లేరు, ఒక ఓన్లీ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ అన్నప్పుడు కూడా ఒక 3% లీడ్ కమలా హారిస్కి వచ్చింది. 47 కమలా హారిస్, 44 ట్రంప్. సో ఏ రకంగా చూసినా కమలా హారిస్ లీడ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నది. దాంతోపాటు రోజు రోజుకు కమలా హారిస్ పాపులారిటీ రేటింగ్స్ పెరుగుతూ వస్తున్నాయి. అఫ్కోర్స్ నవంబర్ వరకు ఏమైనా జరగవచ్చు అంటున్నారు. అన్నిటికీ మించి అమెరికా మనలాంటి ఎన్నిక కూడా కాదు, ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్. అంటే కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో కనుక అనుకూలత ఉంటే పాపులర్ ఓట్ తక్కువ, అంటే ఓవరాల్గా అమెరికాలో మెజారిటీ ఓటర్లు ఓటు వేయకపోయినా కూడా ప్రెసిడెంట్ అవుతారు. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ వల్ల కూడా చివరి వరకు చాలా ఉత్కంఠభరితమైన కంటెస్ట్ ఉంటుంది అని అమెరికా పరిశీలకులు చెప్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్, ABC న్యూస్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు 4% లీడ్ ఉన్నంత మాత్రాన కమలా హారిస్ గెలిచినట్లు కంక్లూజన్కు రాలేమని. కానీ ఇతర ఒపీనియన్ పోల్స్ మాత్రం ఈవెన్ స్వింగ్ స్టేట్స్, మీకు విస్కాన్సన్, మిషిగన్, జార్జియా, నార్త్ కెరోలినా ఇలాంటి స్వింగ్ స్టేట్స్గా, అరిజోనా భావించేటువంటి స్వింగ్ స్టేట్స్లో కూడా కమలా హారిస్దే ఆధిపత్యం ఉంది. పెన్సిల్వేనియా, ఇలా వీటన్నిటిని స్వింగ్ స్టేట్స్ అంటారు. సో ఇక్కడ కూడా కమలా హారిస్దే ఆధిక్యత ఉంది. ట్రంప్ క్లియర్గా వెనుకబడుతున్నాడు అనేది ఈ ఇతర ఒపీనియన్ పోల్ చెప్తున్నాయి. మీరు ట్రంప్ క్యాంపెయిన్ సరళిలో కూడా అది కనబడుతుంది. ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనబడుతుంది. వ్యక్తిగతంగా దాడులు చేయడం నా హక్కు అంటున్నాడు. కమలా హారిస్ ఎథనిసిటీని ఇష్యూగా మార్చాడు. ఆమె బ్లాక్ అమెరికన్ కానే కాదు, ఆమె ఇండియన్ అమెరికన్ అంటూ వాదిస్తున్నాడు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంది, ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్. ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ కోసం ట్రంప్ ప్రిపేర్ అవ్వడం కూడా మొదలుపెట్టాడు. సాధారణంగా ట్రంప్ ఈజ్ ఎ గుడ్ డిబేటర్, ట్రంప్కు ప్రిపేర్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ట్రంప్ కూడా కమలా హారిస్ను బీట్ చేయడానికి ప్రెసిడెన్షియల్ డిబేట్లో మరో ఇండియన్ అమెరికన్, ఆ ఇండియన్ ఆరిజిన్ కలిగిన అమెరికన్, హిందూ అమెరికన్ అయిన తులసి గబార్డ్స్ సహాయాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె ప్రాక్టీస్ సెషన్ కూడా వస్తుంది. ఎందుకంటే తులసి గబార్డ్ అంతకుముందు కమలా హారిస్తో డిబేట్లో, ప్రెసిడెన్షియల్ రేస్ డిబేట్లో పైచేయి సాధించారు. ఇప్పుడు ఆమె ట్రంప్ సపోర్టర్గా మారాడు. సో అందువల్ల తులసి గబార్డ్
హెల్ప్ కూడా తీసుకొని తన ప్రెసిడెన్షియల్ డిబేట్ను మెరుగుపరుచుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్కున్న ఏకైక ఆశ ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కనుక కమలా పైన ఆ పైచేయి సాధిస్తే ట్రంప్కు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా గుఫప్ చేశాడనుకోండి, పోగొట్టుకున్నాడు అనుకోండి, కమలా లీడ్ పెరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ వేసిన ఎత్తుగడలు కొన్ని బెడ్స్ కొడుతున్నాయి. సో ట్రంప్, జేడీ వ్యాన్స్ ఆయన అపోనెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా కమలా హారిస్కు పిల్లలు లేరని, చైల్డ్లెస్ క్యాట్ లేడీ అని, పిల్లలు లేదు పిల్లలు అని క్యాట్ లేడీ అని విమర్శించారు. అలాగే ఆమె నవ్వడంపై కూడా ట్రంప్ చాలా తీవ్రంగా అవహేళనగా మాట్లాడాడు. సో ఎప్పుడైతే ఆమె పర్సనల్ అటాక్ ఆమె మీద పెరగడం మొదలుపెట్టాడో, ఈవెన్ వైట్ అమెరికన్ ఉమెన్లో కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత, కమలా హారిస్ పట్ల సానుకూలత వస్తుంది అని అంటున్నారు. సో అందువల్ల ఎప్పుడు కూడా పర్సనల్గా భారీగా అటాక్ చేస్తున్న కొద్దీ పర్సెప్షన్లో ఎటైనా మారచ్చు. అందులో అయితే ఒక ఆశ ఏంటంటే అమెరికా చరిత్రలో ఉమెన్ ప్రెసిడెంటు, అందులో బ్లాక్ నాన్ వైట్ ఉమెన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం మామూలు విషయం కాదు. నాన్ వైట్ ఎన్నుకోవడమే మామూలు విషయం కాదు అమెరికాలో. అందులో నాన్ వైట్ ఉమెన్ ఎన్నుకోవడం అనేది ఇంకా ప్రత్యేకత. నాకు గుర్తున్నంత వరకు అమెరికా చరిత్రలో ఉమెన్ ప్రెసిడెంట్ లేరు. అందువల్ల ఆ జెండర్ బయాస్ బయటికి కనబడకపోవచ్చు, కానీ ఆ బయాస్ను కూడా అధిగమించి అమెరికా సమాజం కమలా హారిస్ వెనకాల ర్యాలీ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఆఫ్రో అమెరికన్ అయిన బరాక్ ఒబామా బ్రహ్మాండంగా గెలిచాడు కదా 2 సార్లు. అందువల్ల అమెరికన్ సొసైటీలో కన్జర్వేటిజం, చాదస్తవాదం, వైట్ రేసిజం ఎంత బలంగా ఉందో లిబరల్, డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ ట్రెడిషన్స్ కూడా అంతే బలంగా ఉన్నాయి. అందువల్ల ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, బైడెన్ ఉంటే తనం సులువుగా గెలుస్తాడనుకున్నాడు. బైడెన్ తప్పుకుంటే డెమోక్రటిక్ పార్టీ క్రైసిస్లో పడుతుంది అనుకున్నాడు. కానీ ట్రంప్ ఊహించిన దానికి భిన్నంగా జరుగుతోంది. కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీలో బ్రహ్మాండంగా ఎవాల్వ్ అయ్యారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె వెనకాల పూర్తిగా ర్యాలీ అవుతోంది. ట్రంప్కు మాత్రం నిద్ర లేకుండా చేస్తోంది.